జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవన్నీ శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? రాబోయే కాలంలో అసలైనటువంటి పరీక్షలు ఆయనకు ఎదురవుతాయా? చిక్కుముడులు ఆయన వెప్పబోతున్నారా? ఇవన్నీ కూడా సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఎవరితో పొత్తు లేదు. ఆ పార్టీలోకి ఎవరు చేరినా, ఎవరు బయటికి వెళ్ళిపోయినా కూడా పూర్తిగా ఆయనే బాధ్యులు. కానీ ఈరోజు ఆయన కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నారు. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఇక్కడ చూస్తే వైసీపీ పరిస్థితి గడ్డు కాలంలో ఉంది. ఆ పార్టీని వదిలి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ 100 రోజులు పూర్తయింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి అద్వితీయమైన విజయాలు సాధించి అప్రతితంగా ముందుకు వెళ్ళిపోతోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. రాబోయే 2029 ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు భవిష్యత్తు ఉంటుందా, ఉండదా? ఉండనప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడొక్కడికి వెళ్ళిపోవాలి కదా. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా నేతలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే షర్మిలారెడ్డి మరి ఏపీపీసీ అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు చాలా ఊహాగానాలు, చాలా అధికారంలోకి తీసుకొస్తారనేటువంటి ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కనుక చూస్తే ఆవిడ ఎక్కువగా లోటస్ పాండ్లోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఆవిడ ఎంత ప్రభావం కూడా చూపించలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళేం చేయాలి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక మీమాంసలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేశారు. మరి ఇక్కడే అసలైన సమస్య ఎదురైంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే జనసేన పార్టీలోకి రాబోతున్నారు. అలాగే మరి ఇక్కడ ఉంటే పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అసలే ఆ సమస్య ఇక్కడే వచ్చింది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక విధంగా చూసుకుంటే అక్కడ ప్రకాశం జిల్లాలో రెడ్డి కులస్థానికి సంబంధించిన బలమైన నాయకుడు. జనసేనలో ఇంతవరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు అంటూ ఎవరూ లేరు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కనుక జనసేన పార్టీలో కనుక తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఆయనకి చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన నుంచి ఆయన వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్తో చాలా మందికి ఆయన టచ్ ఉంది. అలాగే ఆర్థికంగా కూడా బాగా బలమైనటువంటి నాయకుడు. ఇలాంటి నాయకుడు కనుక ఉంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో మంచి బలం ఉంటుంది. అంతేకాకుండా నాగబాబుతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే రేపు ప్రకాశం జిల్లాలో మాళ్ళు జనసేన ఒక బలమైన నాయకుడిని తెచ్చుకుంటే రేపు రాబోయే కాలంలో కూడా పార్టీ బలోపేతం అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. మనం కనుక ఒక్కసారి కనుక గతాన్ని కనుక పరిశీలించుకుంటే పోతుల సునీత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఈవిడ మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించారు, బ్రాహ్మణ్ని విమర్శించారు, భువనేశ్వర్ని విమర్శించారు. విమర్శనం అంటే అలా ఇలా కాదు, అన్నదాని మాటలన్నీ అన్నారు, తిట్టారు. దాంతో అక్కడ అబ్జెక్షన్ ఎదురైంది. తెలుగుదేశం పార్టీని విమర్శించినటువంటి పోతుల సునీతని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారనేటప్పటికీ పురంధరేశ్వరీదేవి అడ్డుకొని ఆపేశారు. మరి ఒకానొక టైంలో అలిపిరిలో మరి ప్రమాదం జరిగింది.
అప్పుడు నక్సలైట్స్ పేల్చిన ఘటన కూడా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, అలిపిరి ఘటన. అందులో చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయటపడటం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి సూత్రధారి గంగిరెడ్డి. ఈ గంగిరెడ్డి బీజేపీ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని మరి అంతం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి గంగిరెడ్డిని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారని చెప్పేసి ఆయన అబ్జెక్షన్ చేశారు, అది ఆగిపోయింది. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఇతను చాలా మందితో విభేదాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యంగా జనార్దన్ ఇప్పుడు ప్రకాశం ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇతనికిను అసలు బాలినేని శ్రీనివాసరెడ్డికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. 2004లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ పదవికి రిజైన్ చేసి మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి బై ఎలక్షన్స్ లో గెలిచి అప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇతను అప్పుడు మినిస్టర్గా ఉండగా కూడా ఆ పదవికి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. కానీ 2014 ఎలక్షన్స్ లో ఇతను ఓడిపోయాడు. మళ్ళీ 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యాడు. కానీ ఇతను మీకు ఉండేటువంటి ప్రధానమైన ఒక ప్రాబ్లం ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇతనికి ఒక వర్గం ఉంది. ఈ వర్గానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గానికి ఎప్పుడు పడేది కాదు. సో ప్రతి చోట కూడా ఒక చిచ్చు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నప్పుడు ఉండేది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ చిచ్చు తగిలేది. అలాగే ఇతను కనుక చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి 2014 ఎలక్షన్స్ లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలుపొందారు. ఇతనికి చాలా సన్నిహిత బంధువు. ఎలాగంటే వైవి సుబ్బారెడ్డి ఓన్ సిస్టర్ని ఇతను పెళ్లి చేసుకున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి స్వయాన పినతండ్రి, బాబాయ్. కాబట్టి ఒక విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బంధువు, సమీప బంధువు. కానీ వైవి సుబ్బారెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డికి బంధువు. కానీ ఇంత బంధువైనా సరే వైవి సుబ్బారెడ్డికిను తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. దానికి కారణం ఏంటంటే 2014లో పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఇతను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆధిపత్యాన్ని మెయిన్గా బాలినేని శ్రీనివాసరెడ్డి సహించలేడు. సో దాంతో ఏంటంటే ఇతను 2019 వరకు అలాగా సహనం వహించి 2019లో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా తీసుకొచ్చి నిలబెట్టి వైవి సుబ్బారెడ్డికి అక్కడ స్థానం లేకుండా చేశాడు. అప్పటి నుంచి వైవి సుబ్బారెడ్డికి ఇతని అంటే చాలా కోపం, ఇతనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కోపం. చివరికి 2019లో ఇతను మినిస్టర్గా వెళుతున్నటువంటి కాలంలో వీళ్ళిద్దరి మధ్య కూడా రాజీ కుదుర్చుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ఇతను ఒక కండిషన్ పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లాలో అందులో ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి రాకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఆయన ఒప్పుకోక తప్పలేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైవి సుబ్బారెడ్డి మదరు ఒంగోలులోనే ఉంటారు, ఆవిడకి ఆరోగ్యం బాగుండదు. ఆవిడని చూడాలి అంటే ఎలాగా, ఎప్పుడో రాత్రి 11-12 గంటల ప్రాంతంలో వచ్చి వైవి సుబ్బారెడ్డి చూసి వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైనా ఒక పట్టు పట్టాడు అంటే ఆ పట్టు వదలడు. దానికి అవతల వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే, ఆ పట్టు కనుక తీర్చకపోతే అతను అలుగుతాడు, రాజీనామా చేస్తానని బెదిరిస్తాడు. అలా అనేక రకాలైనటువంటి వివాదాలకి తెరలేపుతాడు. ఈ విధంగా చెప్పాలంటే ఇతను డేంజరస్ రాజకీయాలు నడుపుతాడు అంటల్లో ఎటువంటి సందేహం లేదు. పైగా మైనింగ్ లో కూడా ఇతను దిట్ట. అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో ఈ వ్యాపార సంబంధాల కారణంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరికి తలంచడు. కానీ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్యూలో మాత్రం అనేక సార్లు తలొక్కడం జరిగింది, అనేక సార్లు రాజీ ప్రయత్నాలు జరిగాయి, అనేక బుజ్జగింపు ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒక విధంగా మీరు చూసుకుంటే మార్కాపురంలో ఒకసారి బాధితుల సహాయార్థం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడు. వచ్చేప్పటికి హెలిప్యాడ్ దగ్గరికి ఇతను అలో చేయలే, బాలినేని శ్రీనివాసరెడ్డిని అలిగిస్తే మళ్ళీ బొజ్జగించడానికి దూతల్ని పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా అప్పుడు సక్సెస్ అవ్వడం జరిగింది. మంత్రిగా ఉన్నప్పుడు ఇతని మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా లెటర్ హెడ్స్, ఈ లెటర్ హెడ్స్ అనేక మందికి వెళ్ళి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలకి వాడుకున్నానని చెప్పి ఒక వివాదం వచ్చింది. ఈ వివాదానికి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది ఏంటంటే, నాకు తెలియకుండా నా లెటర్ హెడ్స్ ఎవరో దొంగిలిచ్చారు, నాకు సంబంధం లేదని చెప్పి అన్నారు. ఒక మంత్రిగా ఉండి తన లెటర్ హెడ్స్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటో చూసుకోకుండా అది ఎలా జరుగుతుంది?
ఇది అప్పట్లో వివాదం. తర్వాత ఇతను ఏంటంటే చాలామంది ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇతను రష్యా వెళ్ళి అక్కడ పేకాట ఆడినట్టుగా కూడా సమాచారం. అలాగే ఇతనికి సంబంధించిన ఒక వ్యక్తి 5,20,00,000తో చెన్నైలో పట్టుబడ్డాడు. అతను కూడా హవాలా కార్యక్రమాల్లో ఇతనికి పాత్ర ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డికి అని చెప్పి ఆ రోజు కూడా ఒక ప్రముఖమైన వార్త అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఇలాంటి రిపోర్ట్స్, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ తీసుకున్నా, లేకపోతే ప్రకాశం జిల్లాలో అనేక మంది నాయకులు చాలా మంది వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఒకే ఒక కారణం ఏంటంటే ఇతనికి సమీప బంధువు, ఇతనికి వ్యాపార లావాదేవీలు తనకు ఉన్నాయి, అనవసరంగా ఇతనితో పెట్టుకోవడం దేనికి అన్న చిన్న ఉదాసీన వైఖరి వహించేవాడు. అంటే ఎవరి పట్ల అలా వహించేవాడు కాదు, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల మాత్రమే అది ఉండేది. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతి దానికి కూడా అలగటం, రాజీనామా చేస్తానని బెదిరించడం, తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి రాకపోవడంతో ఈ అసంతృప్తి మరింత ఎక్కువైంది. చీటికి మాటికి గొడవలు పడటం, తర్వాత ఎవరితోనూ సఖ్యత లేకపోవటం, ముఖ్యంగా బోడేపల్లి జనార్దన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడితో గత 20 సంవత్సరాలు బట్టి కూడా ఇతనికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. బోడేపల్లి జనార్దన్ తర్వాత మరి ఇతనికి కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా పడదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ని రేపు కలవబోతున్నారని, అలాగే అక్కడికి సంబంధించి జనసేన పార్టీలో చేరబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే కనుక నిజమైతే రేపు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య అగ్గి రాజుకుంటుందా? ఎందుకంటే ఇతను ఈ వాసుని కూడా పిలుస్తారు, ఇతనికి నిక్నేమ్ వాసు కూడా ఉంది. ఈ వాసు మరి ఇక్కడ కనుక ఎంతవరకు ఎమ్మడగలడు? రేపు తెలుగుదేశం పార్టీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేనతో ఎంతవరకు కలివిడిగా ఉండగలదు? ప్రకాశం జిల్లాలో ఇతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు రాజకీయంగా. ఈ శత్రువులంతా కూడా జనసేనతో ఏ విధంగా కలిసి నడుస్తారు? ఒక విధమైన అంతర్యుద్ధం రేపు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య రాబోతోందా? లేకపోతే అసలు ఇదంతా ఎందుకు వివాదం అని చెప్పేసి ఇతను చేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ పక్కకి తప్పిస్తారా? ఏది ఏమైనా సరే ఇలాంటి పరిణామాలు అయితే రాబోయే కాలంలో చాలా వస్తాయి. ఇప్పుడు ఇతను ఒక్క విషయంలోనే కాదు, రేపు రాబోయే కాలంలో చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆప్షన్ ఏంటంటే, ఒకటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం. తెలుగుదేశం పార్టీ ద్వారాలు మూసుకుపోయినటువంటి వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. బీజేపీ మార్గం కూడా క్లోజ్ అయిపోతే జనసేన పార్టీలోకి వస్తారు. ఇప్పుడు జనసేన ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే 2029 ఎలక్షన్స్కి పార్టీని బలోపేతం చేసుకోవటం, మరి బూత్ లెవెల్లో దాన్ని పటిష్టపరచుకోవటం. మరి ఇటువంటి తరుణంలో ఇలాంటి నాయకులు ఇంకా చాలా మంది వస్తారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి అస్సలు పడదు, కొంతమంది బీజేపీ నాయకులకి పడదు, కొంతమంది జనసేనలో వద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే మిగతా వాళ్ళు అడ్డుకుంటారు. మరి స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించే పవన్ కళ్యాణ్ నిజంగా అగ్ని పరీక్ష ఇది. మరి ఆయన ఏంటంటే స్వతంత్ర నిర్ణయాలు ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి పక్క వాళ్ళతో కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కలిసి చాలా సఖ్యంగా ఉంటున్నారు. మరి ఆయనతో సంప్రదింపులు జరిపి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా తన నిర్ణయం మేరకు తన పార్టీలో చేర్చుకొని వాళ్ళు తన క్రమశిక్షణకి లోబడి వెళ్తారా అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా అయితే చూస్తున్నారు. ఇది రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది, ఇంకా ఇలాంటి పరిణామాలు ఇంకా ఎలాంటివి ఎదురవబోతాయి? మరి పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా నాదెళ్ల మనోహర్తో కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇవన్నీ కూడా ఆసక్తికరమైన పరిణామాలే. రాజకీయాలు అయితే రాను రాను వేడెక్కుతున్నాయి. 100 రోజులు టైం పీరియడ్ అయిపోయింది, వెయిటింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక నుంచి కూడా రాజకీయ వలసలు చాలా ఉవ్వెత్తున ఎగసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే చాలా కొంతవరకు తటస్థంగా ఉన్నారు. ఇక నుంచి దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, కొన్ని రాజకీయ నిర్ణయాల విషయంలో కానీ తన అసలైనటువంటి ప్రతిభని ముందుకు చూపించుకునే తరుణం కూడా వచ్చేసింది. ఈ తరుణంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకుల్ని ఆయన ముందుకు తీసుకెళ్తారా, తనతో కలుపుకుంటారా, లేకపోతే దూరంగా పెడతారా? ఇవన్నీ కూడా ఒక సమాధానమైన ప్రశ్నలా, సమాధానం చెప్పలేని ప్రశ్నలా, సమాధానం దొరకని ప్రశ్నలా? ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సిందే. ముఖ్యంగా దీని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీలక నిర్ణయం అయితే తొందరలోనే వెలువడుతుందని కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు అనేక రాజకీయ విశ్లేషణ చేస్తోంది.
మీకు గనక ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు షేర్ చేసి మీరు లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మీరు యూట్యూబ్ ఏంటంటే ప్రమోషన్ యాక్టివిటీస్ అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితేనే ముందుకు లైక్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.